మేము సిద్ధమైన పోర్టల్లో విజయవాడ నేను సిద్ధం సిద్ధమని వైసీపీది, మేము సిద్ధమని జనసేన విజయవాడ టెక్స్టైల్. మేము సిద్ధం దేనికి వాళ్ళు సిద్ధం నాకు మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు. 3వ తారీఖున వచ్చి నెల్లూరులో వచ్చి మళ్ళీ ఏలూరులో వచ్చి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతున్నారో నాకే తెలియదు. ఇప్పుడు మా ఊరికైతే మేము సిద్ధం ఉండడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది? ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక ఆ వైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధమంటున్నారు? ఒకరు మేము సిద్ధమేంటే ఇంకొకరు మేము సంసిద్ధమని ఇంకోరండి జోకర్లాగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం, 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదిగో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలు కలిసి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా, ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పానండి చెప్పి తీసుకుంటే తప్పే ఉంది. అది అంతే. బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోళ్ళు వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు వచ్చి పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది పోటీ చేస్తామని. అయితే ప్రతి బూత్ లో మేము సిద్ధం అంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం?